రియాలిటీ అగ్రో ఫార్మింగ్ వల్ల ఏవి ప్లే చేస్తే ఉంటది. కమ్ ఆన్ స్టార్ట్ చేయండి. ఒకరి ఆలోచన, ఒకరి ఆచరణ, ఒకరి క్రమశిక్షణ, ఒకరి క్రమబద్ధీకరణ, ఈ నలుగురు వ్యక్తులుగా వేరైన ఆశయం మాత్రం ఒక్కటే. చేసే పనిలో, చెప్పే మాటలో నిజాయితీ, నిబద్ధత, నమ్మకం కలగలసి గంగమ్మ ప్రవాహ జ్వాలలో నుంచి పుట్టినదే ఈ లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్. సంవత్సర కాలంలో ఎంతో మంది కస్టమర్ల మన్ననలు పొంది ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్న మన లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ కి ఇవే మా శుభాభివందనాలు మరియు ఆల్ ది బెస్ట్ టు టీమ్ లోటస్. అలాగే ఇప్పుడు మా ఏవి అయితే విన్నారు కదా మీరు, ఒకరి ఆలోచన, ఒకరి ఆచరణ, ఒకరి క్రమశిక్షణ, ఒకరి క్రమబద్ధీకరణ, ఈ నలుగురు వ్యక్తులుగా వేరైనా సరే ఆశయం మాత్రం ఒక్కటే. సో వాట్ ఈజ్ లోటస్? అసలు లోటస్ జర్నీ ఎందుకు స్టార్ట్ అయింది, మేము నలుగురు ఎందుకు కలిసాం ఇక్కడికి అని చెప్పాలి. ఈ ఏవి చేద్దాం అనుకున్నప్పుడు నేను ఒక సినిమా వాళ్ళలో లేదా ఇంకో ఎవరన్నా చెప్తే బాగుంటుందేమో వాళ్ళతో చెప్పిద్దామని ట్రై చేసాము. సో ట్రై చేసి వన్ మార్నింగ్ మేమే ఆలోచిస్తూ ఉంటే ఎక్కడో కాదు కదా, మన లైఫ్ స్టోరీ మనమే, మా నలుగురు వ్యక్తులు ఇక్కడ ఉన్నాము, వాళ్ళ ఒక్కొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, మేము ఎందుకు కలిసాము అనే ఆలోచన పుట్టి ఇది రాయడం జరిగింది. ఒకరి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, సో నాకు పర్సనల్ గా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో. సింగిల్ గా వర్క్ చేశాను, పార్ట్నర్స్ తో వర్క్ చేసిన, అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసాము. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఒక్కడిగా చేస్తే మనం ముందుకు వెళ్ళలేము. సో మనలాంటి ఆశయం ఉన్న వ్యక్తులు, మన ఆలోచన ఉన్న వ్యక్తులు ఒక నలుగురు కలిస్తే బాగుంటుంది అని ఆలోచనప్పుడు నాకు ఈ ఆలోచన 2021లోనే వచ్చింది యాక్చువల్లీ. సో అప్పుడు ఆల్రెడీ నాకు షఫీ భాయ్కి పరిచయం ఉండటం వల్ల అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళము ఈ విషయాల గురించి. కాదు భాయ్ కొంచెం ఇంకొద్దిగా ఏదో చేయాలి, మనం ఎక్కడో మిస్ అవుతున్నాము, మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ అనుకున్న స్థాయి ఇంకా చేరుకోవట్లేదు, సో ఎలా అని ఆలోచించినప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఏ ఒక్కడితోనో ఇద్దరితోనో అయ్యేది కాదు ఇది. ఆల్రెడీ మల్టిపుల్ కంపెనీస్ వచ్చినాయి, మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ ఉన్నారు. సో అందరూ దాటి మనం ముందుకెళ్ళాలన్నప్పుడు మనలాంటి లైట్ మైండ్ పర్సన్స్ ఇంకా కావాలని ఆలోచించినప్పుడు ఒకరి ఆచరణ ఎందుకు చెప్పారంటే, మా విజయ్ గారు చాలా పద్ధతిగా తను ఏదైతే చెప్తాడో తను 100% అది ఫుల్ఫిల్ చేయాలనుకునే పర్సన్. సో అతను డ్రెస్ సెన్స్ కానీ, అతను మాట్లాడే విధానం కానీ, సో అతను మార్నింగ్ నుంచి కస్టమర్స్ తో మాట్లాడే విధానం కానీ, మార్కెటర్స్ తో మాట్లాడే విధానం కానీ, ప్రతి ఒక్కటి ఏదైతే మనం ఇచ్చామో కౌంట్ అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి అని ఆలోచన వ్యక్తి. సో అలాంటి ఆచరణ గల వ్యక్తి. నేను చెప్పినప్పుడు అతను కూడా ఓకే వెల్డు చేద్దాం మామ అన్నారు. థ్యాంక్ యూ విజయ్ గారు. క్రమశిక్షణ, ఈ క్రమశిక్షణ అనే పదం అనేది రియల్ ఎస్టేట్ లో అందరికి ఉండాలండి. ఎందుకంటే కొంచెం డబ్బులు రాగానే మనం ఏదో అయిపోయింది, ఇంకా రియల్ ఎస్టేట్ ఇదే కదా, ఇక మనం కింగ్ మేకర్స్ అయిపోయినా మనం ఏదైనా చేయొచ్చు అనుకుని చాలా మంది అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు చాలా మంది ఎక్కడో పడవలు ఓడలైనట్టు చాలా అనుకుని తలకి విర్రవీగిన వాళ్ళు కూడా కింద పడిపోయారు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో. సో మనం ఏ చెప్పు చేసినా గానీ మన దగ్గర ఉన్న టీంకి మనం ఎంత క్రమశిక్షణతో ఉండవో మన టీం మనల్ని చూసి ఆ క్రమశిక్షణ ఫాలో అవుతుంది. ఆ క్రమశిక్షణ ఉన్నప్పుడే మన సక్సెస్ అనేది మనం చూస్తాము. అలా క్రమశిక్షణతో ఉన్న వ్యక్తి షఫీ భాయ్. థ్యాంక్ యూ భాయ్. సో ఒక ఆలోచన రాగానే దాన్ని సపోర్ట్ చేయడానికి గొప్ప విషయం. అలాగే ఒకరి క్రమబద్ధీకరణ. శేఖర్ మా అందరిలో చాలా చిన్నవాడు. సో నేను ఆల్రెడీ నాకు ప్రీవియస్ వేరే కంపెనీలో మా పరిచయం జరిగింది. అతని యొక్క డెడికేషన్, అతనికి ఉన్న మల్టీ టాలెంటెడ్, మన డిజిటల్ వైజ్ కానీ లేదంటే ప్రమోషన్స్ వైజ్ కానీ, అసలు మేము లోటస్ పెట్టిన తర్వాత మాకు ప్రింట్ మీడియాతో పని లేకుండా ఏముందా కానీ మనోడే చూసుకునేవాడు కంప్లీట్గా. ఇంతకుముందు బ్రోచర్స్ ప్రింట్ చేయాలంటే ప్రింటింగ్ ప్రెస్ ఉన్నప్పుడు చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి నైట్ వర్క్ ఉండి చేసేవాళ్ళం. సో ఇప్పుడు మేము ముగ్గురు ఏదైనా ఇలా చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్గా దాన్ని కరెక్షన్ చేసి మేము ఏదైతే చెప్తే ఆర్డర్లు కరెక్ట్గా ఫాలోఅప్ చేసి 100% ఉండేవాడు. సో శేఖర్ కూడా ఇది శేఖర్ ఇట్లా చేద్దాం మనం అందరం కలిసి చేద్దామన్నప్పుడు అన్న మీకు ఎలాగైతే అలా, ఎందుకంటే మేము అందరు తెలిసిన వ్యక్తులే, మనం విజయ్ గారికి తెలుసు, షఫీ గారు మీ గురించి తెలుసు, డెఫినెట్గా మనం కలిసి చేద్దామని మన సక్సెస్ అవుతానే నమ్మకంతో రావడం జరిగింది. అనుకున్న టైంలో అందరు కలిసాము, లోటస్ అనేది పుట్టింది. చేసే పనిలో, చెప్పే మాటలు, నిజాయితీ, నిబద్ధత, నమ్మకం ఇవన్నీ కలగలిసి ఆ గంగమ్మ ప్రవాహ జ్వాలలోంచి పుట్టినదే లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్. ఒక ఎండి పొజిషన్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా మన దగ్గర ఉన్న టీం గానీ, మనం చెప్పే కస్టమర్స్ గానీ మనల్ని చూస్తారు. ఫస్ట్ వాట్ ఈస్ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, అలాంటి పర్సన్స్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుందా లేదా,
మనం మోసపోతాం అనే ఫీలింగ్ మార్కెటర్స్ ఉంటుంది, అదే విధంగా కస్టమర్స్ కి ఉంటుంది. సో కాబట్టి మేము ఏదైతే మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే స్టార్ట్ చేసామో ముందుగానే మేము డిస్కస్ చేసుకుని మనం వల్ల ఏమైతే అవుతుందో అదే చెప్దాము, అదే చేద్దాము అని అదే ఈ రోజు వరకు, ఈ 1 year వరకు అదే ఫాలో అవుతున్నాము. చాలా మంది వేరే వేరే కంపెనీస్ లో వేరే జరుగుతూ ఉంటాయి. బట్ ఎక్కడగానే పిన్ డ్రాప్ వన్ పాయింట్ కూడా మా దగ్గర నుంచి, మా తరపు నుంచి, కంపెనీ తరపు నుంచి ఎక్కడగానే ప్రాబ్లం అనేది లేకుండా మేము మార్కెటర్స్ కన్నా మా దగ్గర ఉన్న కస్టమర్స్ కి మేము సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఈ ప్రవాహ జ్వాలలు అంటే కనుక మన లోటస్ అనేది కమలం. సో కమలం అనేది ఒక సరస్సులోంచి, బురదలోంచి తనకు తాను కాండంగా ఎదిగి ఒక స్వచ్ఛమైన నీటిలో ప్రకాశవంతమైన ఫ్లవర్ గా మనకి కనబడుతూ ఉంటుంది. చూస్తే ఎన్నో డిఫరెంట్ వేస్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి లోటస్ లో. సో అలా మేము కూడా ఒక మార్కెటర్స్ దగ్గర మార్కెట్ లాగా ఉంటాము, ఒక కస్టమర్తో మాట్లాడు కస్టమర్తో ఉంటాము, మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ తో ఎంప్లాయీ లాగా ఉంటాము. కమలం ఎన్ని కలర్స్ అయితే కనబడుతుందో డెఫినెట్ గా మేము కూడా అలాంటి బ్యూటిఫుల్ కమలాల లాగా, లోటస్ లాగా మేము ఉంటాము. సో ఫైనల్ గా నేను ఏవి తయారు చేసినప్పుడు నా మనసులో మెదిలిన మాటలు మీకు చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.